మే 8న జన్మించిన వారి వివరాల గురించి తెలుసుకుందాం. అలాగే మేలో జరిగిన వివిధ రకాల కార్యక్రమాల గురించి కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం మే 8న పుట్టినరోజు జరుపుకుంటున్న వారి గురించి తెలుసుకుందాం. భారతీయ చరిత్రలో మే 8న చాలామంది వ్యక్తులు జన్మించారు. హషీమ్ అమీర్ అలీ మే 8, 1903 1987 ఇస్లామిక్ పండితుడు మరియు రచయిత. అతను భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని హైదరాబాద్కు చెందిన అహ్మద్ అలీ ఖాన్ మరియు ఫాతిమా బేగం దంపతుల కుమారుడు. ఆయన 1903 మే 8న జన్మించారు. జ్ఞాన్ ప్రకాష్ ఘోష్ మే 1909 18 ఫిబ్రవరి 1997 హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం మరియు సంగీత విద్వాంసుడు. ఫరూదాబాద్ ఘరానా నుండి భారతీయ హార్మోనియం మరియు తబలా ప్లేయర్. ఇతను మే 8, 1909న జన్మించాడు. స్వామి చిన్మయానంద సరస్వతి మే 1916 ఆగస్ట్ 1993 ఉపనిషత్తులలో కనిపించే ద్వంద్వ ఆలోచన విధానం, అద్వైత వేదాంత జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి చిన్మయ మిషన్ ఏర్పాటుకు స్ఫూర్తినిచ్చిన ఒక హిందూ ఆధ్యాత్మిక నాయకుడు మరియు ఉపాధ్యాయుడు. వేదాల తాత్విక బోధనలు, చిన్మయానంద ప్రధాన ఉపనిషత్తులు మరియు భగవద్గీతపై వ్యాఖ్యానాలతో సహా 95 రచనలు రచించారు. అతను బ్రిటిష్ ఇండియాలోని కొచ్చిన్ ప్రిన్సిప్ స్లేట్ ఎర్నాకులంలో మే 8, 1916న జన్మించారు. రమేష్ చంద్ర జూ మే 8, 1928లో జన్మించారు. ఈయన ఒక భారతీయ కవి, నవల రచయిత, పాత్రికేయుడు మరియు స్వతంత్ర సమరయోధుడు. అతను ప్రధానంగా తన కవిత్వంలో ప్రజల జీవన పోరాటం మరియు వారి కలల ఆశల గురించి ఆందోళన వ్యక్తం చేశాడు. అతను బ్రిటిష్ ఇండియాలోని బీహార్ మరియు ఒరిస్సా ప్రావిన్స్లోని మోతిహారీలో మే 8, 1928న జన్మించాడు. చలపతిరావు ఒక భారతీయ చలనచిత్ర నటుడు మరియు తెలుగు నిర్మాత. తెలుగు సినిమాలలో హాస్య మరియు విలన్ పాత్రలకు ప్రసిద్ధి చెందారు. దాదాపు 600 చిత్రాలకు పైగా విభిన్న పాత్రల్లో నటించారు. అతను బ్రిటిష్ ఇండియాలోని మద్రాస్ ప్రెసిడెన్సీలోని బలిపర్రులో 1944న జన్మించాడు. ధ్రువ్ భట్ గుజరాతీ భాష నవల రచయిత మరియు భారతదేశంలోని గుజరాత్కు చెందిన కవి. ఆయన గుజరాత్లోని భావ్నగర్లోని నింగాలో 1947లో జన్మించారు. రెమో ఫెర్నాండెజ్ పోర్చుగీస్ గాయకుడు మరియు భారతీయ పాప్ సంగీతానికి మార్గదర్శకుడిగా ప్రసిద్ధి చెందిన సంగీతకారుడు. అతను పోర్చుగీస్ భారతదేశంలోని గోవాలోని పంజిమ్లో మే 1953న జన్మించారు. శివాజీరావు ఆతారావు పాటిల్ షిరూర్ నుండి లోక్సభ పార్లమెంట్ సభ్యుడు మరియు శివసేన సభ్యుడు. ఆయన 1956లో జన్మించారు. పిఆర్ శ్రీజేష్ ఒక భారతీయ ప్రొఫెషనల్ షీల్డ్ హాకీ ఆటగాడు. అతను గోల్ కీపర్గా మరియు భారతీయ జాతీయ జట్టు మాజీ కెప్టెన్గా ఆడుతున్నాడు. క్రీడారంగంలో ఆయన చేసిన కృషికి గాను 2015లో అర్జున అవార్డు, 2017లో పద్మశ్రీ అవార్డులు గెలుచుకున్నారు. ఆయన మే 1988న భారతదేశంలోని కేరళలోని కొచ్చిన్లో జన్మించారు. శివాజీరావు ఆతారావు పాటిల్ షిరూర్ నుండి లోక్సభ పార్లమెంట్ సభ్యుడు మరియు శివసేన సభ్యుడు. ఆయన 1956లో జన్మించారు. ఇక వర్ధంతి జరుపుకునే వాళ్ళ గురించి తెలుసుకుందాం. మే 8న వర్ధంతి జరుపుకునే వాళ్ళ పేర్లు: హెన్రీ అని పిలువబడే హెచ్సి వైట్హెడ్ 11 నవంబర్ 1904లో జన్మించారు. ఒక బ్రిటిష్ గణిత శాస్త్రజ్ఞుడు మరియు హోమోటోపీ సిద్ధాంతం వ్యవస్థాపకులో ఒకరు. అతను భారతదేశంలోని చెన్నైలో, అప్పట్లో మద్రాసుగా పిలిచేవారు, జన్మించాడు మరియు 1960లో ప్రిన్సెస్ న్యూజెర్సీలో మరణించాడు. అతను మే 1960న మరణించాడు. అబ్దుల్ రజాక్ మొహమ్మద్ ఆగస్టు 1, 1906 మే 1978లో జన్మించారు. మారిషస్ స్వాతంత్రానికి ముందు మరియు తరువాతి క్యాబినెట్ భారతీయ సంతతికి చెందిన మాజీ సీనియర్ మారిషస్ మంత్రి. అతను మే 8, 1978న మరణించారు. కన్వర్ బహదూర్ సింగ్ 5 ఆగస్టు 1910లో జన్మించారు. మే 8, 2007లో
మరణించారు. భారత సైన్యంలో సీనియర్ అధికారి. సైన్యం నుండి పదవీ విరమణ చేసిన తర్వాత లెఫ్టినెంట్ జనరల్ కె. బహదూర్ సింగ్ 16 మే 1967 నుండి 24 జనవరి 1971 వరకు హిమాచల్ ప్రదేశ్ యొక్క యూనియన్ టెరిటరీకి లెఫ్టినెంట్ గవర్నర్గా నియమితులయ్యారు. అతను 1996 సంవత్సరంలో మే 8, 2007 మరణించాడు. మరికొన్ని ముఖ్యమైన సంఘటనలు. మే 8, 1886 ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ శీతల పానీయమైన కోకాకోలా ఉత్పత్తి ఈరోజు ప్రారంభమైంది. మే 8, 1901 బ్రిటిష్ నియమించిన కమిషన్ ప్రకారం 1899 నుండి కొనసాగుతున్న తీవ్రమైన కరువు కారణంగా 1,250,00,000 మంది భారతీయులు మరణించారు. మే 1901 ఆస్ట్రేలియన్ లేబర్ పార్టీ స్థాపించబడింది. అలాగే మే 8, 1920లో సాల్ బాస్ ఒక అమెరికన్ గ్రాఫిక్ డిజైనర్ మరియు ఆస్కార్ విజేత చిత్ర నిర్మాత మోషన్ పిక్చర్ టైటిల్ సీక్వెన్సులు, ఫిల్మ్ పోస్టర్లు మరియు కార్పొరేట్ లోగోల రూపకల్పనకు ప్రసిద్ధి చెందారు. 1933 మహాత్మా గాంధీ 21 రోజుల స్వీయ శుద్ధి నిరాహార దీక్షను ప్రారంభించారు మరియు హరిజన ఉద్యమానికి సహాయం చేయడానికి ఒక ప్రచారాన్ని ప్రారంభించారు. మే 1943 పాట్ బార్కర్ బ్రిటిష్ రచయిత మరియు నోబెల్ బహుమతి గ్రహీత జన్మించారు. మే 8, 1958 రోడీ డోయల్ ఒక ఐరిష్ నవల రచయిత మరియు నోబెల్ బహుమతి గ్రహీత జన్మించారు. మే 8, 1984 ఫ్రాన్స్ ఐస్లాండ్లో అణుపరీక్ష జరిగింది. మే 8, 1997లో చైనీస్ సదరన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 3456 కుప్పకూలడంతో 30 మంది మరణించారు. మే 8, 2010లో ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో సిఆర్పిఎఫ్ జవాన్లు సాయుధ కారు బాంబులతో పేల్చివేయబడింది. దీనిలో 8 మంది సైనికులు మరణించారు. మే 8, 2013 హిమాచల్ ప్రదేశ్లోని ఓవర్లోడ్ బస్సు నదిలో పడి 33 మంది మరణించారు. మే 8కి ఉన్న ప్రముఖ చారిత్రక ప్రాముఖ్యత ఇది. ఇక ముందు మనం మే 9న జరిగే విశేషాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు. ఇంకా మరికొన్ని కూడా ఇందులో మనం చెప్పుకోవచ్చు. మే 8వ తేదీ చరిత్రలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది. ముఖ్యంగా ఐరోపాలో 2వ ప్రపంచ యుద్ధం ముగింపు సందర్భంగా ఐరోపాలో విజయోత్సవ వేడుక జరుపుకోవడం వీడే 1945లో. ఈ రోజున మిత్రరాజ్యాలు అధికారికంగా నాజీ జర్మనీ యొక్క షరతులు లేని లొంగిపోవడాన్ని అంగీకరిస్తాయి. ఇది యూరోపియన్ యుద్ధం యొక్క సంఘర్షణకు ముగింపు పలికింది. ఈ రోజు యొక్క ప్రాముఖ్యత శత్రుత్వాల విరమణ కంటే విస్తరించింది. ఇది యుద్ధం యొక్క అపారమైన మానవ వ్యయం మరియు దాని ముగింపులో సామూహిక ఉపశమనం ప్రతిబింబించే క్షణాన్ని సూచిస్తుంది. అదనంగా మే 8వ తేదీని 1824 రెడ్ క్రాస్ స్థాపన మరియు 1884లో అధ్యక్షుడు హ్యారీ హెస్ ట్రూమన్ జననం వంటి ప్రముఖ చారిత్రక సంఘటనల రోజు. గ్లోబల్ హిస్టరీ యొక్క టేప్స్కి మే 8వ తేదీని గుర్తుంచుకోవడానికి మరియు నేర్చుకునేందుకు ఇవి చాలా ముఖ్యమైన విషయాలు.